తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. ఈ యుద్ధ వాతావరణం మధ్యలో ఉద్యోగుల సమస్యలు, పెన్షనర్లు ఇవన్నీ ఏంటి సార్ అని ఉన్న యుద్ధ వాతావరణం గురించి, యుద్ధంలో జరిగే సాంకేతికమైన అంశాల గురించి అనేక యూట్యూబర్లు, ఛానల్స్ రకరకాలైన ఇన్ఫర్మేషన్లు ఇస్తున్న నేపథ్యంలో దాని మీద మనకున్న హాఫ్ నాలెడ్జ్తో ఎందుకు చేయటం, వాళ్ళ చూసి వీళ్ళ చూసి అనే ఉద్దేశంతో యుద్ధం గురించిన వార్తలు అవి వేరే ఛానల్స్లో ఎటు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు జరిగిన పరిణామాలలో చాలా కీలకంగా S30 కేసు ఉంది. నేను ఇదివరకే చెప్పినట్టుగా కొంతమంది స్కేల్ 30 మీద IAS, IPS, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు వేసిన కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ కేసు నేను విచారించను, మీరు ఢిల్లీ హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టుకి తిరిగి వచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఆ కేసుని విచారించే నేపథ్యం మధ్యలో 29/3/2025 పెన్షన్ చట్ట సవరణ జరిగి 1/6/1972 నుంచి ఈ చట్టాన్ని సవరించిన బిల్లు పాస్ అయింది. గత వాయిదాలో జడ్జి గారు, గౌరవ ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి, ఈ కేసుని అంతకుముందు డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చింది కాబట్టి ఈ కేసు డివిజనల్ బెంచ్కి రెఫర్ చేస్తున్నామని డివిజనల్ బెంచ్కి రెఫర్ చేశారు. డివిజనల్ బెంచ్ను పోయినసారి వాయిదాలో విచారణకు వచ్చినప్పుడు డివిజన్ బెంచ్ ఢిల్లీ హైకోర్టు ఏమని కామెంట్ చేసిందంటే, అసలు మీకు అధికారం ఎక్కడుంది, మేము 1/6/1972 నుంచి పెన్షన్ చట్ట సవరణ చేశాం, కాబట్టి ఇప్పుడు పాత డేట్ నుంచి అరియర్స్ ఇవ్వాలనో అనామలీలు రైజ్ అయినాయనో ఏ కేసులో కూడా మీ తీర్పులు చెల్లవు అని సొలిసిటర్ జనరల్ గారు ప్రభుత్వం తరఫున ఆర్గ్యూ చేయటం. అప్పుడు గౌరవ న్యాయమూర్తులు, మీరు చట్ట సవరణ చేసుకుంటే సరిపోదు, అది చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం నిలబడుతుందా లేదా అనేది కోర్టు పరిధిలోనికి వస్తుంది, కాబట్టి మీరు 6/5/2025లోగా 5 పేజీల రిటర్న్ ఆర్గ్యుమెంట్లు మాకు సమర్పించండి, పెన్షన్ అసోసియేషన్ల తరఫున ప్లస్ వీళ్ళ తరఫున అని చెప్పటం. కేసుని 8/5/2025కి వాయిదా వేయటం జరిగింది. ఈ రోజున ఈ కేసులో కోర్టు ఏం చెబుతుంది అని చాలామంది ఎదురు చూశారు. ఎందుకనంటే పెన్షన్ చట్ట సవరణని వ్యతిరేకిస్తూ, ఈ చట్ట సవరణ రాజ్యాంగబద్ధం కాదు అని వ్యతిరేకిస్తూ అదివరకే ఉన్న కేసులో, ఇదివరకే ఈ కేసు ఉంది, ఈ కేసులో ప్రభుత్వం కొత్త చట్ట సవరణ ప్రకారం, పెన్షన్ చట్ట సవరణ ప్రకారం ఈ కేసు విచారించే హక్కు మీకు లేదు అని చెప్పిన నేపథ్యంలో ఈరోజు గవర్నమెంట్ ఏం చెబుతుంది, కోర్టుకి ఏం సబ్మిట్ చేస్తారు అన్న విషయం మీద ఎదురు చూశారు. అయితే ఈరోజు చాలా దురదృష్టకరమైన పరిణామాలు ఢిల్లీ హైకోర్టులో చేసుకుంది. ఏంటంటే, మొదటిగా ఈ కేసుని డివిజన్ బెంచ్కి వేయమని చెప్పారు. అయితే 2/5/2025 సింగిల్ బెంచ్ ముందు ఈ కేసు రిజిస్టర్ చేశారు. దీన్ని గమనించిన న్యాయవాదులు, పెన్షన్ అసోసియేషన్ల తరఫు న్యాయవాదులు, సింగిల్ బెంచ్ ముందు ఎలా వేస్తారు, ఇది డివిజన్ బెంచ్కి ఆల్రెడీ రెఫర్ అయింది కదా, కాబట్టి ఇది 2వ తారీఖు సింగిల్ బెంచ్ ముందుకు ఎందుకు వచ్చింది అని అంటే, అప్పుడు న్యాయమూర్తి ఇది డివిజన్ బెంచ్కే వెయ్యండి అని చెప్పారు. అప్పుడు 8వ తారీఖు మధ్యాహ్నం 2:30కి సప్లిమెంటరీ లిస్టులో ఈ కేసు గౌరవ న్యాయమూర్తుల ముందుకు వచ్చింది. అయితే అడిషనల్ సొలిసిటర్ జనరల్, గవర్నమెంట్ తరఫున వాదించే లాయరు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ పేపర్లో సబ్మిట్ చేసిన లెటర్స్ పేటెంట్ అపీల్ అంటే 5 పేజీల డాక్యుమెంట్ ఏదైతే సబ్మిట్ చేయాలో, 5 పేజీల ఆర్గ్యుమెంటు, ఇది సబ్మిట్ చేయటానికి నాకు టైం కావాలి, కాబట్టి కేసుని వాయిదా వేయండి 1 వీక్ అని అడిగారు. అడిగితే అప్పుడు కేసు ఆన్లైన్లో జరిగింది. ఈ కేసులో ప్రధానంగా రెస్పాండెంట్ ఎవరంటే, కేసు ఎవరి మీద పెట్టారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ వెల్ఫేర్ సెక్రటరీ గారిని ప్రతివాదిగా చేర్చారు దీంట్లో.
అందుకని ఆయన కూడా ఆన్లైన్లో ఈ కేసుని విన్నారు. అప్పుడు ఈ కేసు ఎప్పటికీ వాయిదా వేయాలి అని చెప్పి కోర్టు రిజిస్ట్రీని పెన్షన్ అసోసియేషన్లు ఇది ఇప్పటికే లేట్ అయింది, 14 ఏళ్ళు 15 ఏళ్ల నుంచి ఈ వాయిదా జరుగుతున్నప్పుడు మీరే వింటానన్నారు కాబట్టి ఇది ఇట్లా వేయటం కరెక్ట్ కాదు అని అడగటం, ఏంటి అంత అర్జెంట్ ఏంటి అని జడ్జిలు అడగటం. సార్ మా మెంబర్షిప్ 400 ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన వాళ్ళు 400 మంది ఉన్నారు. అందులో 160 మంది ఇప్పటికే చనిపోయారు. ఇంకా మిగిలింది 240 మంది. ఈ కేసు వాయిదా పడుతూ వస్తే ఎప్పటికి విచారణ జరుగుతుంది, ఎప్పటికి న్యాయం జరుగుతుంది అని ఈ S30 కేసులో ఉన్న పెన్షన్ అసోసియేషన్ల న్యాయవాది అడిగినప్పుడు, అందులో ఇంకొక కేసులో ఒక అతను లాయర్గా ఉన్న అతను ఇండివిజువల్గా ఆయన కూడా వేసుకున్నాడు. ఆయనే స్వయంగా ఆయన కేసుకు హాజరయ్యాడు. సార్ నా ఏజ్ 84 సంవత్సరాలు, 84 సంవత్సరాల వయసులో నేను ఎన్ని రోజులు ఉండాలని, ఎలా తిరగాలని అని అడిగితే ఏం అర్జెంట్ లేదు. అప్పటికి బెంచ్ క్లర్కు, బెంచ్ రిజిస్ట్రీ మే 15వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ వాయిదా వేయటానికి రెడీగా ఉంటే గౌరవ న్యాయమూర్తే అడిగి ఏం అర్జెంట్ లేదు, 15/7/2025 జూలై 15వ తారీఖు వాయిదా వేయండి అని చెప్పారు. దీన్ని S30 అసోసియేషన్ కూడా చాలా ఆశ్చర్యకరమైన పరిణామమే ఇది అని చెప్పింది. ఎందుకు అన్నానంటే గౌరవ న్యాయమూర్తి పోయిన వాయిదాలో ఎన్ని చట్టాలు ప్రభుత్వాలు చేసినవి ఇదే హైకోర్టులు కొట్టేయలేదు. కాబట్టి మీరు అట్లా చేయటం 1/6/1972 నుంచి మేము మార్చాం అది ఇదే అని అనేక రకాలైన వాదనలు మీరు చేయటం కరెక్ట్ కాదు. మీ వాదనలకు తగిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని మాకు 6వ తారీఖు లోపల సబ్మిట్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు అదే గౌరవ న్యాయమూర్తి 84 ఏళ్ళు అయితే ఏముంది, అంత అర్జెంట్ ఏమీ లేదులేండి అని చెప్పి 15/7 జూలై 15వ తారీఖు వాయిదా వేశారు. సరే ఈ కేసులో ఏముంది ఏమీ లేదు, ఎలా ముందుకెళ్ళాలి ఎలా ముందుకెళ్ళకూడదు అన్న విషయంలో మా జనరల్ సెక్రటరీ రిటైర్డ్ పెన్షనర్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, విత్ ఆల్ అవర్ ఆర్మరీ వీఆర్ రెడీ. ఈ కేసులో లేటు జరగచ్చేమో కానీ న్యాయం మాత్రం జరుగుతుంది అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మళ్ళీ ఇదివరకే చెప్పినట్లుగా దాదాపు 73% మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్లో ఉన్నారు. మొన్న అదే పనిగా 2 సార్లు 3 సార్లు అప్పీల్ చేసిన తర్వాత ఈ సంఖ్య 73 నుంచి 70కి వచ్చింది. ఇంకా 70% మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయటానికి డబ్బులేమీ కట్టక్కర్లేదు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గుర్తును నొక్కండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీంట్లో మళ్ళీ ఈ కేసు విషయానికి వస్తే, సింగిల్ బెంచ్ ముందు రిజిస్టర్ చేయటం, ఆ తర్వాత లాయరు పెన్షన్ అసోసియేషన్ S30 కేసులో ఉన్న లాయర్ దాన్ని కనిపెట్టి ఇది కాదు మీరు డివిజన్ బెంచ్ కదా అని చేయటం, కేసు రిజిస్ట్రీ మే 14-15కి వాయిదా వేస్తాను సార్ 1 వీక్ తర్వాతకి అంటే లేదు అని చెప్పి జూలై 15కి వాయిదా వేయటం లాంటి అంశాల మీద కొంచెం నిరాశ చెందిన మాట నిజమే. అయినా కోర్టు ప్రక్రియలు ఎలా జరుగుతాయి ఎలా ఉంటాయి అన్న అంశాలు మనకు తెలిసిన కారణంగా ఆలస్యం తప్పదేమో. అయితే చాలామందికి చివరగా మళ్ళీ ఇంకొకసారి ఈ విషయంలో చెప్తున్నా ఏంటంటే, S30 కేసు అనేది మనకేం సంబంధం, అది ఐఏఎస్ ఐపీఎస్లది కదా అని ఇప్పటికీ కొంతమంది అనుకుంటున్నారు. ఈ కేసులో పెన్షన్ చట్ట సవరణని సవాలు చేయబడింది. ఈ కేసు వేసిన పర్పస్ వేరే అయినా గవర్నమెంటు చట్టం మేము సవరించాము అని చెప్పి ఈ కేసులో రిటర్న్ ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేయటంతో ఇప్పుడు ఆ చట్టమే క్వశ్చన్ చేయబడిన మొదటి కేసు అయింది ఈ కేసు. మనకు బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్ల కేసులో ఈ వాదన గవర్నమెంట్ చెప్తుందా లేదా అని ఎదురు చూసాం. కానీ ఆ కేసులో ఆ రోజు ఏ విధమైన చర్చ జరగకుండానే వాయిదా పడింది. సో గవర్నమెంట్ ఈ కేసులలో
ఎటువంటి రిటర్న్ ఆర్గ్యుమెంట్ చెప్తుంది అనేది చాలా ప్రధానమైన అంశం. అందుకని అందరూ పెన్షనర్లు దేశవ్యాప్తంగా ఈ కేసు మీద అంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటంటే పెన్షన్ చట్ట సవరణ పార్లమెంటులో జరిగినది కోర్టులో సవాలు చేయబడే అవకాశం దీంట్లో ఉంది కాబట్టి. ధన్యవాదాలు.